అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా అయితే మార్నింగ్ ఇంకా లెగవంగానే హౌస్ అది క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ముందుగా అయితే మిల్లెట్స్ కుక్ చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను నైటే మిల్లెట్స్ని శుభ్రం చేసుకొని వాటర్లో వేసేసుకొని పెట్టుకున్నా. అలాగే వెజిటేబుల్స్ అవి కూడా పక్కన పెట్టేసుకున్నా. చూడండి మిల్లెట్స్ ఇవి కొన్ని మిల్లెట్స్ కొంచెం కలర్ చూసారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. మనం శుభ్రం చేసినా కూడా కొంచెం వాటర్ కలర్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని కుక్ చేసుకోవటమే ఇంకా. అలాగే ఇంకా వెజిటేబుల్స్ అవి అయితే బయట పెట్టేశాను. ఇక్కడ ముందైతే ఇంకా వాటర్ బాయిల్ అయ్యేలోపు దేవుడి దగ్గర పూజ సామాను ఇవన్నీ ముందు రోజు పూలు ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేసి శుభ్రంగా పూజ సామానాన్ని తీసేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసేసుకొని అంటున్నా ముగ్గు వేసుకుంటే ఇక్కడ దేవుడి దగ్గర. ఇంకా తర్వాత మనం వంటలోకి వెళ్ళిపోతే ఇంకా మనకి పని అక్కడే సరిపోతుంది కదా. సరే వాటర్ బాయిల్ అయ్యేలోపు అయితే ఇంకా పూజ సామాను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా టైం ఉంది అనుకుంటే చేస్తాను, లేదంటే అంతా శుభ్రం చేసి పెట్టేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తారు. ఇక్కడైతే ఇంకా మిల్లెట్స్ ఒకసారి మళ్ళీ ఇది చూసారు కదా, కలర్ వేరుగా ఉంది. ఇవి ఒక్కటే అలా ఉంటాయి అన్నమాట, మిగిలిన నార్మల్గానే ఉంటాయి. సరే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో వేసేసాను. మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. ఇంకా ఇవి గంజి వంచేసుకోవటమే. మనకి ఇలా వంచుకుంటే చక్కగా మనకి పొడి పొడిలాడుతూ అట్లా వస్తుంది తినేటప్పుడు కూడా. చాలామంది ముద్దగా ఉంటే ఇష్టపడరు కదా, చక్కగా ఇలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు రైస్ ఎలా తింటారో అట్లాగా. ఇంకా అత్యవసరం పెట్టుకోవాలంటే కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోవాలంతే. ఇంకా మిల్లెట్స్ కూడా గంజది వంచేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ పొట్లకాయ తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇంకా అది వేగటానికి టైం పడుతుంది కదా. సరే మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, ఇక్కడ బీట్రూట్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరే తాగుదాం, ఇంకా ప్రశాంతంగా మనం కూర్చొని అంటే అవదు కదా. సరే ఇప్పుడైతే మనం ఇంకా వంటది చేసుకుంటూ అక్కడే ఇంకా కిచెన్లో అలా కలుపుకొని అలా తాగటమే. వెళ్ళి కూర్చోవాలంటే టైం సరిపోదు కదా పొద్దున్నే మనకు కొంచెం. చూడండి మిల్లెట్స్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నా. చూడండి మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది కదా. ఇలా ట్రై చేయండి, ఎవరన్నా ఇలా తినాలనుకుంటే చక్కగా ఇలా కుక్ చేసుకోవచ్చు. ఇంకా పొట్లకాయ కూడా వేగిన తర్వాత కారం వేసాను, కొబ్బరి కారం వేసి చేశాను. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. రెసిపీ అయితే మొత్తం షూట్ చేయలేదు, మార్నింగ్ కొంచెం హడావిడి టైము, అందుకోసం అని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదన్నమాట. తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని పొట్లకాయ ముక్కలు వేసుకోవటమే. వేగిన తర్వాత ఇంక ఉప్పు కారం వేసుకోవటమే. నార్మల్ కారం వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి కారం అలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ బెండకాయలు కూడా పులుసు పెడదామని పెడుతున్నా. ఎక్కువగా మనకి రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్తో తినేటప్పుడు కొంచెం మనకు గ్రేవీ కర్రీస్ ఉంటేనే బాగుంటుంది. కొత్తగా తినేవాళ్ళు కొంచెం అలవాటు చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఇలాంటివి పులుసు కానీ గ్రేవీస్, కర్రీ టమాటా వేసుకొని చేసుకునేవి ఇలాంటివి అయితే మనకి ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రైస్ పచ్చడి అలాంటివి కొంచెం మనకి అంత కలిసినట్టు అనిపించదు అనమాట. సరే ఇక్కడైతే బెండకాయ పులుసు కోసం అని చెప్పేసి పెట్టేసుకున్నా. పులుసు చేసేటప్పుడు కొంచెం బెండకాయలు మనం ముందుగా వేయించుకుంటే జిగురు లేకుండా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా కుకింగ్ అయితే ఫినిష్ అయింది. సరే ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తున్నాను. రైస్ పెట్టేసి ఇంకా ఫ్రై అయితే, రైస్ అంటే అదేలేండి మిల్లెట్స్. మార్నింగ్ కొంచెం స్కూల్కి వెళ్ళే టైంలో అట్లా తినేసి అయితే వెళ్తుంది. సరేనని చెప్పేసి ఇక్కడ
కొంచెం అయితే ఇచ్చేస్తున్నాను. పులుసు అయితే ఇంకా అవ్వలేదు, కుక్ అవుతూ ఉంది. సర్లే ఇంకా ఫ్రైతో తినేస్తుంది అని ఇస్తున్నా. పిల్లలు ఒక్కోసారి తింటారు మార్నింగ్, ఒక్కోసారి తినకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా! తిను కూడా అంతే ఇంకా. ఒక్కోసారి బాగా ఆకలిగా ఉంది అంటే తింటూ ఉంటుంది, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, కొంచెం అలా అలా తినేసి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కాబట్టి ఇంకా తనకి ఓకే, హాఫ్ డేకి వచ్చేస్తుంది కదా, ప్రాబ్లం అయితే లేదు. సరే ఇంకా తనకైతే కలిపి ఇచ్చేసాను. తర్వాత ఇంకా ఇదంతా మా అమ్మాయి, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 10కి అట్లాగా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఈరోజు కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ముందైతే ఇంక ఈ బట్టలన్నీ తీసేసి స్టాండ్ మీద ఉన్న బట్టలన్నీ ముందైతే రిమూవ్ చేసుకోవాలి. డైలీ వస్తూనే ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఫుల్గా ఉంటుంది, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. ఫుల్గా అలా తీయటం, అలా ఆరేసుకోవటం అన్నట్లు డైలీ ఉంటుంది. సరే ముందైతే వేసిన బట్టలన్నీ తీసేసి మళ్ళీ వాష్ చేసినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి వేస్తున్నాను. అందుట్లో ఇక్కడ ఇలాంటి కంట్రీస్‌లో మనం లోపలే పెట్టేసుకుంటే ఇంకా కొంచెం ఆరటం కూడా టైం పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ప్రాబ్లమ్ ఉండదులేండి. కొంచెం ఫాస్ట్‌గానే ఏ రోజుకి ఆ రోజు ఆరిపోతూ ఉంటాయి. వింటర్‌లో అయితే కొంచెం 2 డేస్‌కి ఒకసారి అట్లా. సరే ఇంకా ఇక్కడైతే ఇంకా ముందు తీసినయన్నీ కొంచెం సాంగ్స్ అవి పెట్టేసుకొని వింటూ ఈ బట్టలవి అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని నీట్‌గా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ పని అయితే ఉంది. కొన్ని డ్రెస్సెస్సు అలాగే శారీస్‌కి అంచులు అవి కుట్టుకుందామని చెప్పేసి లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు తీసుకొచ్చాను శారీసు. సరే అవి అంచులు కుట్టాలి. ఫాల్స్ అయితే తెచ్చుకోలేదు, అప్పుడు అంత టైం లేదని ఫాల్స్ అవి తీసుకోలే. ట్రై చేయాలి. ఇక్కడైతే ఇక్కడ షాపుల్లో ఎక్కడ ఉంటాయో ఒకసారి చూసుకొని ఫాల్స్ తీసుకోవాలి. బ్లౌజెస్ అవి ఎప్పుడు కుట్టిస్తామో ఏమో తెలియదు. డ్రెస్సెస్ అయితే కొంచెం ఇవి రిపేర్ అనమాట. లాస్ట్ టైం కాదులేండి, 2 ఇయర్స్ బ్యాక్ అట్లా ఇండియా వచ్చినప్పుడు క్లాత్ తీసుకొని బొటిక్‌లోనే ఇచ్చాను. బొటిక్స్ అంటే తెలిసిందే కదా మనకి, వేలు వేలు అయితే ఛార్జ్ చేస్తారు స్టిచ్చింగ్‌కి. కానీ మొత్తం పాడు చేశారనమాట. ప్రాపర్‌గా అయితే స్టిచ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 6 డ్రెసెస్ వరకు ఉండుంటాయి. సర్లే ఇంకా అవి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేసి వచ్చాను, మళ్ళీ చేపిద్దామని అవ్వలేదన్నమాట. సరే అని ఇంకా తీసుకొచ్చాను. అట్లీస్ట్ లూజు అదంతా కొంచెం చేసేసుకుంటే వాడుకోవచ్చు అన్నట్లు తెచ్చుకున్నా. ఇంకా నెక్ అవన్నీ అంటే ఇంకేం చేయలేం. మళ్ళీ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మొత్తం ఇది పాడైపోద్ది, రిపేర్ మళ్ళీ రీస్టిచ్ చేస్తే అంత సరిగా రాదు అది ఇది అని అంటూ ఉంటే సర్లని తీసుకొచ్చేసాను. అంతే కదా, మనం ఎంత మనీ పెట్టినా కూడా ఒక్కోసారి ఇంకా ఎంత బొటిక్స్ వాళ్ళైనా సరే పాడు చేస్తూనే ఉంటారు. ఇంకా శారీస్ అవి ఉన్నాయి, ఇంకా అవన్నీ స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ మా అమ్మాయి కోసమని డ్రై ఫ్రూట్స్ అయితే గ్రైండ్ చేశాను. ఇందులో ఈరోజు అయితే కొబ్బరి పాలు పోస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరన్నా నార్మల్ పాలు అలా పడకపోతే చక్కగా ఇలా కొబ్బరి పాలైతే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ పాలతో తాగితే ఈ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఆ పాలు పోయటం వల్ల చాలా హెవీ అవుతుంది. కొంచెం డైజెస్ట్ అవ్వడం కూడా కష్టంగానే ఉంటుందన్నమాట. కానీ ఇలా తాగితే చాలా బాగుంది టేస్ట్. ఆ కొబ్బరి పాలు టేస్ట్ అదంతా అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరి పాలతో మనకి అంత ప్రాబ్లం ఉండదు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అలా అయితే ఉండవు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా కూడా. ఇంకా మా అమ్మాయికైతే ఇచ్చేసాను. ఇక్కడ చూడండి గిన్నెలు అవి ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు స్టిచ్చింగ్ అదంతా అయిపోయి 2 డేస్ అయితే కుట్టానులెండి. ముందు రోజు కూడా వేశాను కొన్ని టాప్స్‌కి అట్లాగా. కానీ ఇంకా కొంచెం టైమే తీసుకుంది. సర్లే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! ఈరోజు అయితే ఇక్కడ చపాతీ చేద్దామని చేస్తున్నా. ఇంక బౌల్‌లోకి గోధుమ పిండి తీసుకున్నాను.
ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. ఇందులో ఒక 2, 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అంటే కొంచెం వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకోండి. ఎక్కువంటే మళ్ళీ మనం కర్రీస్‌తో తింటాం కదా! ఎక్కువైపోద్ది. ఈ నెయ్యంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా ఈ పిండంతా బాగా కలుపుకొని ఇందులో ఇక్కడ చూసారు కదా! చేతిలో కప్పు ఈ దీంతో పాలు పోసుకుంటున్నాను. హాఫ్ కిలో ఉంటుంది పిండి. ఒక చిన్న కప్పుతో పాలు యాడ్ చేసుకోండి. ఇలా పాలు వేసుకోవటం వల్ల మనకి చపాతీలు చాలా బాగొస్తాయి. సాఫ్ట్‌గొస్తాయి. మీరు లెఫ్ట్ ఓవర్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ గూడా చాలా మెత్తగా ఉంటాయి. చాలా బావుంటాయి. హాఫ్ కేజీకి ఈ కప్పుతో ఒక కప్పు పాలు, ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి పిండంతా బాగా వాటరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవటమే. టేస్టు బావుంటాయి. అసలు మనకి చాలా మెత్తగా గూడా వస్తాయి. చూడండి ఈ మాత్రం వాటరే మిగిలినయి. పిండంతా బాగా ఒకసారి ఇలా బాగా మెత్తగా అయితే కలుపుకొని కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవటమే. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇలాంటి కర్రీస్ మనకి చపాతీ అయినా, రైస్ అయినా దేంట్లోకైనా బావుంటుంది. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇవి కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. చాలా సింపుల్ కర్రీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ టైంలో లైట్‌గా ఫుడ్ తీసుకుంటాం కదా! ఎక్కువగా చపాతీలు లేకపోతే దోసలు, టిఫిన్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా ఇలా దంచుకుంటే చక్కగా ఆ స్మెల్ కానీ, టేస్ట్ కానీ చాలా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునే దానికన్నా కూడా అంటే చాలామంది ముందుగా ప్రిపేర్ చేసుకొని అలా పెట్టుకుంటూ ఉంటారు కదా! అలా కన్నా చక్కగా ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. టమాటా, ఉల్లిపాయలు కూడా అలాగే తీసుకున్నాను. అంటే మనకు కొంచెం గ్రేవీ వస్తే కదా బావుంటది చపాతీలోకి. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అయితే నేను కారం అయితే యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చి వేసాం కదా! అలాగే మిరియాల పొడి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా కూడా టేస్ట్ బావుంటుంది కారం వేసుకోకుండా. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఈ టమాటా అనేది చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే టమాటా అంతా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం చూడండి బాగా మెత్తగా అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవటమే. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అయితే ముందు వేసేస్తున్నాను. మీరు కావాలంటే లాస్ట్‌లో ఎగ్స్ వేసుకున్న తర్వాత అప్పుడైనా లాస్ట్‌లో వేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం. అంటే గ్రేవీని బట్టి తీసుకోండి. మనం చపాతీలో తినేటప్పుడు కొంచెం గ్రేవీ అయితే ఉంటేనే బావుంటుంది కదా! రైస్‌లో కూడా చాలా బావుంటుంది ఈ కర్రీ. నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా ఒకసారి చేసినట్లున్నాను. షార్ట్ వీడియో చేశాను. రైస్‌లో కూడా చాలా బావుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఎగ్స్ ఇలా బాయిల్ అవుతాయి. చక్కగా దీన్ని మనం ఇలా టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా మంచిగా కుక్ అవుతుందనమాట. వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ తర్వాత అట్లా రెండో వైపు టర్న్ చేసుకుంటే చక్కగా యెల్లో అదంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది.
చూడండి కర్రీ అయితే రెడీ అయింది. సరే ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుందాం. ఆల్రెడీ పిండి నానబెట్టేసుకున్నాం కదా. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని చక్కగా పొడి పిండి చల్లుకొని ఇలా రోల్ చేసుకొని వీటికి ఇలాగే చేసేసుకోవచ్చు. లేదంటే చక్కగా మీకు ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే మధ్యలో ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోల్డింగ్ ఏదైనా ట్రయాంగిల్ షేప్ కానీ స్క్వేర్ లాగా కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా కొంచెం మళ్ళీ పిండి చల్లుకొని ఇలా చేసేసుకోండి. చాలా బాగుంటాయి చపాతీలు అయితే మెత్తగా వస్తాయి. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి. టేస్ట్ కానీ అంతా చాలా బాగుంటాయి. ట్రావెలింగ్లో అట్లా తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా బాగా వస్తాయి. ఇలా పాలు వేసి కలుపుకున్నాం కదా, అలాగే నెయ్యి కానీ నూనె ఇట్లా కొంచెం యాడ్ చేసుకొని కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఫ్రై చేసుకునేటప్పుడు, లేదంటే ఇలాగే తినేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్.